దేవుని నామానికి మహిమ చెప్పండి. హల్లెలూయా. ఆ స్నేహితుల వలె మనం ముందుగాక. ఒక వ్యక్తిని యేసయ్య దగ్గర తీసుకురావడానికి ఎంత ప్రయాస అయినా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత పైకి ఆ వ్యక్తిని ఎక్కించాల్సి వచ్చినా, దింపాల్సి వచ్చినా, ఏదైనా సరే, అవర్ ఎయిమ్ ఈస్ టు ప్రెజెంట్ సంబడి బిఫోర్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు ముందు ఒక వ్యక్తిని పెట్టడమే. ఆ తర్వాత ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తా. నేను చేయగలను, నేను చేస్తా. యేసయ్య దగ్గరికి తీసుకురాగలిగా స్నేహితుల్లో మనం ఉందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యు. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మన దేవుని వైపు మనం చూడాలి. ఈ నలుగురు స్నేహితులు మన జీవితంలో ఉన్నారా, లేదా మన జీవితం ఈ నలుగురు స్నేహితుల్లో ఉందా పరిశీలించాలి. యోనాతాను లాంటి స్నేహితుడు, నాతాను లాంటి స్నేహితుడు, బర్నబాసు లాంటి స్నేహితుడు, పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య దగ్గర నడిపించిన స్నేహితుడు. ఈరోజు ఒక మంచి నిర్ణయంలోకి వద్దాం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని స్నేహించుదును అని దేవుడు మాట్లాడాడు. నీకు అలాంటి భారం ఉందా? ఒక్కరినైనా నువ్వు ప్రభు దగ్గర తీసుకురాగలిగావా? ఒక్కరినైనా సంఘానికి నడిపించగలిగావా? ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నా.